పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట చూడండి. వెంటనే వారి ఎదుట లేచి ఆ కంజరు తీసుకొని తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. ఎవరు కొరకు రాయబడింది చెప్పండి? పక్షవాయువు గలవాని కొరకు రాయబడింది కదా. పక్షవాయువు గలవాని కొరకు రాయబడింది. ఈ పక్షవాయువు గలవానిని ఎక్కడ తీసుకొచ్చారంట? యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? అప్పుడు ఒక ఇంట్లో ఉన్నాడు కదా. ఆ ఇంట్లో ఉంటుండగా ఆ పక్షవాయువు గలవానిని పైకప్పు విప్పి కదా, ఆ పైకప్పు విప్పి చూడండి, మంచం పైన పడుకున్న ఆ వ్యక్తిని, నువ్వు వైఫై ఆన్ ఉందా సార్? దేవుడి స్తోత్రం. ఈ మంచం పైన పడుకున్న ఆ వ్యక్తిని, ఆ ఇంటి దగ్గర పడుకున్న ఆ వ్యక్తిని ఏం చేశాడయ్యానంటే, అక్కడున్నవారు మంచమును లేపుకొని వచ్చేస్తున్నారు. దేన్ని తీసుకొని వచ్చి? మంచాన్ని తీసుకొని వచ్చేస్తున్నారు. మొత్తానికి ఎక్కడ తీసుకొని వచ్చారనంటే, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఆయన సువార్త చెప్తా ఉన్నాడో, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఏ స్థలంలోనైతే ఉన్నాడో ఆ స్థలంలోనికి పక్షవాయువు గల వాణిని వచ్చి పైన కప్పు అంతా ఏదైతే ఇంట్లో ఉన్నాడో, ఆ ప్రభు అని యేసుక్రీస్తు ఇంట్లో ఉన్నాడంట. ఆ ఇంట్లో ఉంటే ఆ కప్పు మొత్తం విప్పారంట. ఆ కప్పు విప్పి మంచాన్నే యేసుక్రీస్తు ప్రభు ఎదుట దించారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేన్ని దించారు చెప్పండి? మంచముతోనే, అనగా ఆ మంచానికి గట్టి తీసుకొని వచ్చినట్టున్నారు పాపం ఆయన్ని కదా. అక్కడ పడుకున్న వ్యక్తిని, మంచం పైన ఉండే వ్యక్తిని వారు నలుగురు మోసుకొని, లేక ఇంకెంతమంది మోసుకున్నారో, మొత్తానికి పక్షవాయువుతో ఉన్నాడు కాబట్టి, చాలా రోజులు తినలేడు కాబట్టి కొంత అలకగా ఉండొచ్చు కదా. అంటే అంత బరువేం ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకనంటే చాలా రోజుల వరకు ఆయన మంచం పైన ఉన్నాడు, కొంత తినరు, బక్క చిక్కిపోతారు. చిక్కిపోయిన తర్వాత మంచంను కొంత లేపడము ఈజీనే. కాకపోతే ఆ దినంలో మంచాలు ఏ వెయిట్ ఉన్నాయో మనకు తెలియదు మరి కదా. అప్పుడు చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా మంచాలు. అంటే దానికి దీనికి క్వాలిటీ కంపేర్ చేసుకుంటే మనది చాలా లైట్ వెయిట్, తక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడు పాతది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లాగా కదా. పాతది బంగారం అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పాత దాన్నే ఎక్కువగా గోల్డ్తో మనము అనుకుంటూ ఉంటాం. సరే, ఇప్పుడు చూడండి, కోడిగుడ్డంతా గోధుమ గింజ 9వ తరగతిలో 9th క్లాస్లో ఏ గుడ్డ అంతా? కోడిగుడ్డ అంతా గోధుమ గింజ. మీకు ఎప్పుడైనా క్లాస్ ఉండేనా? మీకు ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉండేనా? ఉండే కదా. ఈ సబ్జెక్ట్లో ఎవరయ్యా? ముసలోడు, ముత్తాత. ఆ తాతనేమో కట్టలేదు, ఏం లేదు, కరెక్ట్గా మంచి స్ట్రాంగ్ పర్సన్ అయిన మరి బలంగా వస్తే తన కుమారుడు స్పెక్స్ పెట్టుకొని వస్తాడు. ఆ కుమారుడు ఏం పెట్టుకుంటాడయ్యా? కట్టె పట్టుకొని వస్తాడు. అట్లా ఓల్డ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, చాలా వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, పాపం మనకు తెలియదులే. మొత్తానికి ఎంతమంది మోస్తారనేది మనం పక్కకు పెడితే, ఆ పక్షవాయువు గలవాన్ని మాత్రము ఎక్కడ తీసుకొని వచ్చారు? నీకు అప్పటి నుంచి చెప్తానే ఉన్నానయ్యా. ఇది అది పజిల్ అనుకున్నావా? పెట్టి మొత్తానికి ఏమంటారు చెప్పండి? ఆ పక్షవాయువు గలవాణిని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే నిల్చున్నాడో, యేసుక్రీస్తు ప్రభు అయితే ఎక్కడైతే బోధిస్తూ ఉన్నాడో ఆ ఇంటిలోని కంట పైన కప్పును విప్పి మరి ఆ ప్రభు ఎదుటనే దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, మనం చదివినాం. కొందరు మోసుకురావాలి. ఎందుకు మోసుకొచ్చారు చెప్పండి? బాగుపడాలని మోసుకొచ్చారు. అంటే అయ్యా మొత్తానికి ఆయన చేతులు ఉట్టుకునేటట్లు అక్కడ పెట్టు, అలా పెట్టు. సరే, చూడండి. అయితే అంటే ఏం లేదు, చిన్న సౌండ్స్ అన్నీ అక్కడ లైవ్లో అక్కడిక్కడ వెళ్తాయని చెప్పేసి మరలా అప్పుడప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటుంది. ఈ పిల్లలు ఇంకొకడు లేడు ఈరోజు, దేవునికి స్తోత్రం. ఆయన స్టేజ్ అంతా మరి నాదే అంటాడు మళ్ళీ కదా.
ఆ స్టేజ్ అంతా నాదా తిరుగుతూ ఉంటాడు, ఇంకా నా మైక్ తీసుకోలేడు కదా. ఓకే, పర్లేదులే, చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పక్షవాయువు గల వాణిని ఆ ఒక యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ దించేస్తున్నాడు మొత్తానికి. అక్కడ దించి, ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి బాగుపడాలని కదా, ఒక వ్యక్తి స్వస్థతను అందుకోవాలని, ఓ వ్యక్తి ఆరోగ్యం పొందుకోవాలని వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, లేక స్నేహితులు కావచ్చు, వైర్లు అయితే అదే అవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా ఏంటయ్యా వీరి యొక్క బాధ ఏంటనంటే ఆ పక్షవాయువు గలవాడు మాత్రం స్వస్థతను పొందాలి. అంటే ఆ పక్షవాయువు గలవాడు విడుదల పొందుకోవాలన్న భారం ఆయనకున్నది. బ్రదర్, భారం ఉన్నది, మొత్తానికి ఏముందయ్యా, భారం ఉంది. అంటే ఆ భారం ఉన్న దాన్ని బట్టి ఒక వ్యక్తిని మంచము ఎంత వెయిట్ ఉందో పక్షవాయువు గలవాడు. ఇప్పుడు ఆల్రెడీ మంచం పట్టిన వాడు పక్షవాయువు గల వారిని ఏం చేస్తారు చెప్పండి? వాని పోకడ గురించి ఆలోచన చేస్తారా లేదా? ఎప్పుడు పోతాడో అని ఆలోచిస్తారా లేదా చెప్పండి? అవునా కదా? ఎప్పుడు పోతారో, ఎప్పుడు చచ్చిపోతాడో అని ఆలోచన చేస్తున్న ఈ యొక్క ఆ సందర్భాల్లో వారి యొక్క ఇంటిలో, లేక వారి యొక్క బంధువులు, లేకపోతే వారి స్నేహితులు, వారికి తెలిసిన వారు ఎవరైనా కావచ్చులే, కానీ ఆయన బ్రతకాలన్న ఒక ఆశ వారికి ఉన్న చూడండి. నిజంగా దాన్ని బట్టి మనం ప్రభును మయంపరచాలి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా కదా. ఎందుకయ్యానంటే ఆ మంచం పైన పడుకున్న వానికి ఏం చేస్తారో తెలుసా? హాస్పిటల్ తీసుకుపోరా అని అంటే తీసుకెళ్తారా? తీసుకెళ్లరు. కొందరు ఉంటారు, దేవుని బిడ్డలారా, కొందరు ఉంటారు ఆ ముసలివారు అనగా వృద్ధాపంలో ఉన్నవారు. ఆ వృద్ధాపంలో ఉన్నవారు కొందరికి, అరే నాకు చర్చికి తీసుకుపోరా, నేను పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాను రా, నేను సంఘానికి వెళ్ళి నేను బలలో పాలు పంచుకున్నా, ముసల్దానా నీకెంత చర్చి, సపడే కూర్చో, ఇంట్లో కూర్చో. ఈ దినాలు ఎట్లా ఉన్నాయంటే ఆడదాకా ఇవ్వడం అంటే లైవ్ చూసుకుంటా కూర్చో అని అంటారు కదా. అయ్యా, ఆ ముసలి వాళ్ళకి పాపం చర్చి దగ్గర కూడా తీసుకురావట్లేదు. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు చిన్నతనంలో చిన్నగా ఉన్నప్పుడు ఆ ముసలి వారి పాపం భుజముల పైన ఎత్తుకొని అక్కడక్కడ ఎత్తుకొని వారి సంఘానికి, అయ్యా ఈ పిల్లలు ఆహారం తినకపోతే, వీరి కనురెప్పలు నిలవబడితే ఎక్కడ తీసుకొస్తారు? సంఘాన్ని తీసుకొచ్చి, పాస్టర్ గారు మా మనమని కొరకు ప్రార్థన చేయి, లేక మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయి, లేక నా బిడ్డల కొరకు ప్రార్థన చేయ్యా, వీరికి దిష్టి అయింది, అన్నం తినట్లేదు, కనుబొమ్మలు లేసినాయి, కనుబొమ్మలు లేవాయి కదా, కనురెప్పలు లేసినాయి కదా, కనురెప్పలు లేసినాయి, మీరు ప్రార్థన చేయండి, ఏదో భయపడ్డట్లున్నాడు, మొత్తానికి అన్నం తినట్లేడు, లేక పాలు తాగట్లేడు, మీరు కొంచెం ప్రార్థించండి అని పాపం చిన్నతనంలో ఎత్తుకొని వస్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులు కావచ్చు, ఆ తాత వాళ్ళు, అవ్వగాళ్ళు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ముసలితనం ముందు మనం ఏం చేయాలా చెప్పండి? మనం తీసుకురావాలా కదా సంఘానికి. ఎందుకనంటే వారి మైండ్ ఎట్లాగైపోతుందంట, చిన్నతనం రాను రాను వారి యొక్క మైండ్ పసిపిల్లల్లాగా అవుతుంది. కాబట్టి వారి క్షేమ భాగోగాలు చూసుకోవాల్సిన బాధ్యత నీకే. నీ యొక్క అనగా ఒక 30 సంవత్సరాల, ఒక 40 సంవత్సరాలు అనుకో, 40 సంవత్సరాలు బిస్కెట్ ప్యాకెట్స్ తినాలనిపించదేమో, అనిపిస్తుందా? అనిపిస్తుంది ఎక్కువ మటుకు. క్యాడ్బరీ, డైరీ మిల్క్ ఏమైనా తింటారేమో కానీ బిస్కెట్ ప్యాకెట్ అయితే తినరు. కానీ అదే మీరు ఒక 65 సంవత్సరాలు దాటిన వారిని చూడండి, వారికి ఏం కావాలంట? కురుకురే తెచ్చుకుంటారు, డ్రింక్స్ తెచ్చుకుంటారు. చూసారా మీరు? ఎప్పుడైనా చూసినారా? మనం ఇదేం చిన్న పిల్ల, ఇదేం తెచ్చుకున్నావే, నీకేమన్నా ఉందా? మనం పెద్దవి తెచ్చుకో, చపాతి తెచ్చుకుంటే పళ్ళుదంగా ఈ పాపం. ఇవి నీళ్ళలో వేసుకుంటే కరిగిపోతాయి కదా, మంచిగా మింగుదామని తెచ్చుకుంటారు వాళ్ళు. మనకేమో తెలియదు. మనకు తెలియక మనం అంటాం చపాతి తెచ్చుకోవచ్చు కదా, జొన్న రొట్టె తెచ్చుకోవచ్చు కదా. ఏమంటారు? ఆ పనులని పాపం ఆ అయ్యగారు, లేకపోతే ఆ వయసులో ఆ బొక్కలు కొరికి బోన్స్ కొరికి పనులు ఊడిపోయి మెత్తగా అయిపోయినాయి. ఆయనకు వయసు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారయ్యా? మరి బిస్కెట్లో వారికి తింటారు, బ్రెడ్ వారికి తింటారు. ఆ కురుకురే అని అంటే కరుం అంటే మదనంలు వేస్తారు. ఆ నోట్లో పెట్టుకోగానే అది కరిగిపోయేటివి వారికి కావాలా. మీరు చూసారు ఎప్పుడైనా ముసలి వాళ్ళు చిన్న చిరుతిండ్లు కొనుక్కొని తినడానికి ప్రయత్నం చేస్తారు, తెలుసా మీకు? చూసారు లేదు ఎప్పుడైనా? మీ తాతలు ఎవరైనా ఉన్నారా? వృద్ధులు ఇంట్లో ఉంటే ఆశీర్వాదం అంట, ప్రైజ్ ది లార్డ్. కానీ మన వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు చేస్తావు అని అంటారు. ఎప్పుడు చేస్తావు? వృద్ధులు ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం కదా. ఇప్పుడు చూడండి, ఆ ఒక వృద్ధులు చచ్చిపోవాలని కోరుకుంటారు.
వృద్ధాపంలో వారికి ఏదేం తినాలనిపిస్తుంది ఏంటి అనేది నీవు తెలుసుకొని నీవు గ్రహించి వారి కొరకు తీసుకురావాల్సిన బాధ్యత నీకు ఉన్నది. ఎందుకనగా నువ్వు చిన్నప్పుడు ఏదైతే తినాలనుకున్నావో, ఏదైతే ఆశ కలిగి నీ జీవితంలో ఉండేనో, ఏదైతే నువ్వు ఏమంటారు నీకు కావాలని ఆశపడ్డావో అవన్నీ కూడా వారు ఏమంటారు నీ చిన్నతనంలో వారు తీసుకొని వచ్చి ఇచ్చారు కదా. ఇప్పుడు సంఘానికి ఎవరైనా తీసుకురామని అంటే కొందరిని అడిగినాను, అమ్మ చర్చ్కి ఎందుకు వస్తలేదని అంటే నాకు తీసుకురావడానికి ఎవరు లేరు సార్, నాకు ఎవరు తీసుకొని రావట్లేదు సార్, అందుకొరకు నేను రావట్లేదు. మా ఇంటికి దగ్గరకు ఉంటే నేను రోజు వచ్చేటోని సార్, నేను చర్చిలనే అనుకునేదాన్ని, చర్చిలనే ప్రార్థన చేసుకునేటోని దాన్ని అని అంటే, నిజంగా మీ ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ఎందుకయ్యా మీ మనవడు ఎక్కడ పోయిందని అంటే వాడు ఎప్పుడు దగ్గర ఇంట్లో ఉన్నాడు సార్. చూడండి, ఒక ఇంట్లో ఒక వారి అమ్మకి వెళ్ళి అంటే వారి తల్లికి వెళ్ళి అన్నాడు ఆయన, అమ్మ నాకు బండి కావాలి. ఏం కావాలంట? బైక్ కావాలి. ఎందుకురా నీకు బైక్ అని అంటే, ఎందుకనంటే చర్చిలో ఆటోలో పోతే బాగుందా? ఏమంట, చర్చికి ఆటోలో పోతే బాగుందా? అదేమన్నా నీకు మంచిగా అనిపిస్తుందా మమ్మీ? నీకు చర్చికి వదిలేస్తా, చర్చ్ నుంచి తీసుకొస్తా, జాబ్కి వదిలేస్తా, జాబ్ నుండి తీసుకొస్తా. ఇంటి పనికే మమ్మీ. ఎవరి పనికంట? ఇంటి పనికే. మొత్తానికి పాపము ఏదో పనికొస్తాడు, ప్రయోజనకుడు అవుతాడు, చీకటి నన్ను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఆన్లైన్ ప్రేయర్లు, ఏమంట ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ కష్టమవుతున్నాయి కదా, నా కొడుకు ఏమన్నా కొనిస్తే ఏం చేస్తారయ్యా, ఇంటికి తీసుకొస్తాడేమో అని ఆమె అనుకున్నది. పాపం ఆ కుటుంబం, ఆ బిడ్డలు అనుకున్నారు. మొత్తానికి ఏమైంది తెలుసా? కొనిచ్చినారు. ఏంటి చెప్పండి? ఒక బైక్ కొనిచ్చినారు. ఆ బైక్ కొనిస్తే ఏమైంది అయ్యా అంటే, ఒకరోజు తీసుకొచ్చినాడు. అప్పుడు అరే ఎంత బాగా అయిపోయిందో, నిజంగా 3-4 కిలోమీటర్లు రావడం దక్కిపోయింది. మా అబ్బాయి ఉండే బ్రదరు, ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి బైక్ కొన్నాం కాబట్టి అసలు ఈజీగా ట్రాఫిక్ జామ్ లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమైందంట, ట్రాఫిక్ జామ్ లేకుండా వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ కాదు, హైదరాబాద్లో. చూడండి, మొత్తానికి వారం అయిపోయింది, అంటే ఒక నెల అయిపోయింది. నెల అయిపోయినాక మనోడు చిక్కడు దొరకడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ అయ్యగారు లేపరు. ఒకవేళ లేపినా ఏమైనా ఊరికే డిస్టర్బ్ చేయకు, నేను ఇప్పుడు బయట ఉన్నా, అయిపోయింది. ఫోన్ పెట్టేసి ఆవిడ ఫోన్ చేసి, అరే బండి కొనిస్తాను, నాకు చర్చికి వదిలేస్తాను కదరా అని ఆమె ఫోన్ కట్ అయినాక మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడిరు అనుకో, నీ బండి నువ్వు తీసుకో అని చెప్పి ఎత్తేయడం, పెట్రోల్ పోసి తగలబెడతా చూడు అని చెప్పడం. అవును, మరలా అంటారు ఇదేం నాకు అవసరం లేదు ఈ బండి అని చెప్పడం. అవసరం లేదని ఉంచి పెట్రోల్ పోస్తా అంటాడు కదా. తెల్లారి మరలా లేచి అదే బండికి తాళం ఓపెన్ చేసి మరలా తిరిగి రావడం. మొత్తానికి ఆ బండి అవసరం లేదని చెప్పి అవి విరగొట్టడం, పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పడం. పిల్లరా చూడండి, ఇలాంటి 100 కొంట అని చెప్పడం. మరలా ఎన్ని కొంటాడు అంట అయ్యగారు? 100. నువ్వు ఊరికే టార్చర్ చేసి నేను చచ్చిపోతా అంటాడు మరలా. అరే బండి ఎందుకు కొన్నారు చెప్పండి? చర్చికి వదలడానికి, ఏమంటారు జాబ్ నుంచి వాళ్ళ అమ్మను తీసుకురావడానికి. ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు నా ఊరికే సతాయించదు, నాకు పని పాటలేదా, మా ఫ్రెండ్ దగ్గర ఉంటే నాకు పిలుస్తున్నావు అని చెప్పి మాట్లాడతారు. ప్రియులారా చూడండి, ఆ పక్షవాయువు గలవాడు మంచం పైన పడుకున్నాడని అంటే అన్నీ కూడా ఆయన జీవితంలో మంచం పైననే, ఆయన జీవితం అంతా కూడా మంచం పైననే. ఏమంటారు, సన్నగా అయిపోయినాడు, బక్కగా అయిపోయినాడు, ఆహారం తినకుండా అంతా ఆయన జీవితం అంతా అయిపోయినాడు. మొత్తానికి ఏంటనంటే ఆయన మంచం పై నుంచి లేస్తలేడు. ఈ మంచం పై నుంచి లేవకపోతే ప్రియులారా, ఆ కుటుంబస్తులు ఎప్పుడు చేస్తారని చూస్తారా లేదా? కొందరు మెత్తబెట్టి చంపేస్తారు, కొంత పాలలో విషం ఇచ్చి చంపేస్తారు. అయ్యా నిజం, అబద్ధాలు కాదు. ఆ న్యూస్లలో మనం చూస్తాం కదా అప్పుడప్పుడు. ఇప్పుడు అంటారు మరలా ఒక్కొక్క ఏమంటారు స్పెషల్గా మాట్లాడుతుంటారు. ఎందుకు తెలుసా? కుర్ర ప్రాణంతో ఉంటే నేనే, ఆయన ఊరికే తడువులాడుతున్నాడు మరణం కొరకు కాబట్టి నేనే చంపేసిన. ఏమంట ఏం చెప్పండి? ఇప్పుడు అంటే మరలా ఈయనకి ఏం చేయాలి? నిజంగా నువ్వు మంచి పని చేసినావు, అలా ఊరికే కొట్టుమిట్లు ఆడేకంటే ఒకసారి చచ్చిపోతే బాగుండు కదా. ఎవరయ్యా? ముసలోళ్ళు కదా. ఆ ముసలోళ్ళు అంటే ఊరికే కొట్టుమిట్లు ఆడేదానికంటే చచ్చిపోతే బాగుండేనంట. అందుకే వీరు చంపేశారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంక చేసి నేను చంపేవాళ్ళు కొందరు, హత్యలు చేసేవారు కొందరు ముసలోళ్ళు. వారికి ఎవరు కేసు పెడతారు చెప్పండి? అవునా, ఎవరైనా కేసు పెడతారా? పెట్టరు. పిల్లరా చూడండి, ఆ పక్షవాయువు గల వాడిని నిజంగా ఆ కుటుంబం ఎంత ఆసక్తితో ప్రభు దగ్గర తీసుకొచ్చిందో.
ఒకవేళ ప్రభు దగ్గరికి తీసుకురావడానికి గల కారణం వారు నిజంగా ఎంత ఆసక్తితో ప్రభు దగ్గరికి వచ్చారు చూడండి. ఆ మంచాన్ని పట్టుకొని కొందరిని పోగు చేసుకొని, అరే ఆ మంచము పైకి ఎట్లా ఎక్కిచ్చారు? ఒక నలుగురిని పిలుచుకొచ్చి ఆ తాళ్లతో గుంజుకుని ఉండొచ్చు కదా. అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి యేసు ప్రభు ఆ కప్పిపుతూ ఉంటే నిజంగా ఆ ప్రభుకు తెలిసి అంటాడు, ఎవడు రాడు అని అనలేడు. రాని ప్రార్థన చేద్దాం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా హల్లెలూయా చెప్పండి. కప్పిపుతే తెలియదా? ఇప్పుడు నేను ఎవరైనా కప్పేందుకు అసలు ఈడ పైన ఎవరైనా కదులుతూ ఉంటే కూడా ఎవరు కడకనండి డిస్టర్బ్ అయిందని చెప్పి దిగుమంటాం కదా. యేసు ప్రభు ఏమనలేడు. ఎందుకు తెలుసా? ఆయన జాలి దయా హృదయం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆవిడ జనసంద్రం ఉన్నారు, అనేక ప్రజలు అక్కడ ఉన్నారు. వీరందరినీ దాటుకొని వెళ్ళాలని అంటే ఒక ఆయన పేరేమో జక్కయ్య, ఆయన చెట్టు ఎక్కుతాడు. ఇదిగో వీరేమో ఎక్కడ తీసుకొస్తారంటే ఇల్లు మేడ మీదకి ఎక్కి ఆ కూనలు గీనలు బండలు గీనలు అన్నీ పక్కకు పెట్టేసి యేసుక్రీస్తు ప్రభువు ఎదుటనే ఆ మంచాన్ని దింపుతారు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్దాం గట్టిగా ఆమెన్. ప్రియులారా చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ ఎదుట ఆ వ్యక్తిని దించారు. ఎవరినయ్యా? ఆ వ్యక్తిని దించారు. చూడండి, ఒక వ్యక్తిని మోసుకొని సంఘానికి తీసుకొని వచ్చినారయ్యా. ఒక వ్యక్తిని మోసుకొని సంఘాన్ని తీసుకొని వచ్చారు. ఈ దినాల్లో మోసుకొని తీసుకోవడం కాదు, మనల్లో ఒకటి మోస్తుంది. దాని పేరు ఏం పేరు? బైక్. ఏంటిదయ్యా? బైక్ అంటారు, ఆటో అంటారు, ఇంకేమంటారు? కార్ అనొచ్చు, ట్రైన్ అనొచ్చు. అన్నీ ఇవన్నీ కూడా మనకు ఫెసిలిటీ ఉన్నది. ఏంటయ్యా ఫెసిలిటీ? సైకిల్, బైసికిల్, ఇవన్నీ మనకు ఫెసిలిటీ ఉందా లేదా చెప్పండి. మరలా ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ ఒక 2-3 కిలోమీటర్ రోజు నడువు, నీవు ఇంకా కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని కూడా చెప్తారు. చెప్తారా లేదా? అంటే ఫెసిలిటీ ఉన్నది మనకి, కానీ సంఘానికి రారు. ఎందుకు రారయ్యా అంటే లైవ్ వస్తున్నది కదా. యేసు ప్రభు దగ్గర ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ, అవునా? ఆ వాక్యంలో రాయబడింది, ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరు వాక్కును? ఆయన వాక్కు. వాక్యెవరయ్యా? ఆది యందు ఆ వాక్యము, అవును కదా, ఆయనే యేసు ప్రభు కదా. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను కదా, మన దగ్గరకు వచ్చినాడు కదా. మరి ఇప్పుడు ఆయన యేసు ప్రభు అయినప్పుడు, ఆయన వాక్యము ద్వారా స్వస్థత నొందుతున్నప్పుడు, ఈ సంఘములో లేక ఈ మందిరంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా స్వస్థతలను జరుగుతూ ఉంటే నువ్వు అనేకులను ఎక్కడ తీసుకురావాలి చెప్పండి? వాక్యము ఎక్కడైతే విత్తబడుతున్నదో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి అనారోగ్యముతో ఉన్నవారు, మంచం పట్టిన వారు, సమస్యలతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, ఇరుకులతో ఉన్నవారు, వారందరినీ కూడా సంఘానికి తీసుకొని వచ్చుదువుగాక. ఆమెన్ చెప్పు గట్టిగా ఆమెన్. మరి ఎంతమందిని తీసుకొని వచ్చావు? వారు చేతగాలేని పరిస్థితిలో వారు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలవబెడితే నీకు చేతన అవుతుంది, నువ్వు చెప్పొచ్చు, ఇతరులకు నువ్వు తెలియజేయచ్చు. మరి నువ్వెంతమందికి ప్రభు సన్నిధికి నడిపిస్తూ ఉన్నావు? ఒక ఆటో మాట్లాడుకొని డబ్బులు ఉంటే అంత నేను ఆటో ఛార్జ్ ఇస్తారా అని చెప్పి నువ్వు తీసుకురావచ్చు కదా. ఒక వ్యక్తి నశించిపోకుండా నరకంలో నుండి తప్పించబడితే అంతకంటే శ్రేష్టమైనది మన జీవితంలో ఏమైనా ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అరే ప్రతి వారం కాకపోయినా నువ్వు పాకెట్ మనీ అంతా కూడా ఒక దగ్గర జమ చేసి నువ్వు రా సంఘానికి. ఈ జైరాబాద్లో సంఘం ఆరాధన జరుగుతున్నాయి. బేతెల్ అపోస్తలిక్ మిషన్ పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, హృదయాలను దేవుడు మారుస్తాడని చెప్పి నీ విశ్వాసమును బట్టి అయినా కూడా ఆ వ్యక్తికి దేవుడు స్వస్థతని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్ గడి చెప్దాం ఆమేన్ హల్లెలూయా. మరి మన జీవితంలో అట్టి ఆసక్తి కానీ, అట్టి ఒక ఆశ కానీ, అట్టి ఏమంటారు తృష్ణ కానీ మన జీవితంలో ఏమైనా ఉన్నదా? ప్రతి దేవుని బిడ్డలారా నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, అందుకొరకు నేను వాళ్ళకి చూస్తాను. కామెంట్స్ అంటే ఇప్పుడు కాదు, మీరు నాకు చూస్తలేరు సార్ లైవ్ అని అంటున్నారు కొందరు. కెమెరాకి చూడండి అని అంటే అందుకే నేను వాళ్ళకే చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అంటే అప్పుడప్పుడు మాకు కూడా చూడండి సార్ అన్నారు అనమాట. అప్పుడప్పుడు మాకు కూడా పట్టించుకోండి అయ్యగారు, మీరు మొత్తం అక్కడనే చూసుకుంటూ చెప్తున్నారు అంటే అలవాటులో పొరపాటు, ఇంకా అలవాటు కాలేదు ఆ కెమెరా అని ఇప్పుడు నేను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు వాళ్ళకు, అప్పుడప్పుడు మీకు చూస్తా. దేవుడికి స్తోత్రం చెప్దామా? 2 చేతుల పైన గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్దాం హల్లెలూయా. అప్పుడప్పుడు ఆ ఒక కెమెరాలో కూడా చూసి వారికి ఆ కొంత ఏమంటారు, వారి కెమెరా చూస్తే వాళ్ళకి చూసినట్లు ఉంటుంది కాబట్టి కదా. ఎప్పుడైనా వీడియోలు చూస్తే మీకు కూడా నేను చూసినట్లుగానే ఉంటుంది కదా. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం కదా.
వారు ఒక 5-6 మంది లేక 10 మంది లోపు వారు రెగ్యులర్గా ఈ మెసేజ్లు అన్నీ వింటున్నారంట. ఉదయకాలము 4 పాటలు ఈరోజు పెడితే 5 పాటలు పెడతా, 5th పార్ట్. ఏం పాట అది? దేవునికి చోటు ఇవ్వకపోతే కదా భ్రష్ట మనసులకు దేవుడు అప్పగిస్తాడు. దురాత్మ, దుష్టత్వం, దుర్నీతి, ఇవన్నిటి గురించి చెప్తూ మీకు ఆల్రెడీ పెట్టినాం కదా. వినాలి వారు ఖచ్చితంగా వినాలి. వారు అంటున్నారు కార్ కనెక్ట్ చేసుకొని వింటున్నాం, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వింటున్నాం. మేము జర్నీ చేసేటప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళే లోపు మొత్తానికి ఆ మెసేజ్ అయిపోతుంది అని చెప్తున్నాం. కొందరేమో అసలు అంతగానో చెప్తారేం సార్ అని అన్నారు. ఒకరేమో అంత అయినా కూడా వినడానికి ఇష్టపడితే, ఇంకొందరేమో 45 నిమిషాలు మనిషికి బ్రెయిన్లో కూర్చుంటుంది ఇంకా వద్దని కూడా అట్లా అన్నారు. సరే, మొత్తానికి దేవుడు మనకు చెప్పింది మనం చేస్తున్నాం. అవి ఉన్నాయి, మీరు కూడా వినండి. ఇప్పుడు సాయంకాలం చెప్పే ఉదయం చెప్పిన సాయంత్రం మనం వినలేం కదా. పిల్లల జాగ్రత్త విందాం. ప్రైజ్ ది లార్డ్ గట్టిగా హల్లెలూయా. నువ్వెవరికైనా ప్రభు సంఘాన్ని తీసుకొస్తున్నావా, చెప్తున్నావా, మోసుకోరా. ఏం చేయాలి చెప్పండి? మోసుకొనిరా. ఒక వ్యక్తిని నువ్వు సంఘమునకు మోసుకొని రావాలి. నువ్వు ప్రభు సన్నిధికి మోసుకొని రావాలి. ప్రభు మందిరానికి నీవు మోసుకొని వచ్చుదువుగాక. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు యొక్క సన్నిధానంలోనికి ఇతరులను నీవు మోసుకొని ఆయన మందిరంలోనికి, ఆయన ప్రభు యొక్క సన్నిధానంలోనికి రిస్క్ చేసి కదా, కష్టపడి ప్రభు యొక్క సన్నిధిలో నీవు ఇతరులను నడిపించుదువుగాక. చెప్దామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇతరులు కష్టపడి తీసుకొని రా. ఒక ఆటో మాట్లాడుకొని తీసుకొని రా, లేక నీ ఒక బైక్ పైన తీసుకొని రా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను ప్రభు యొద్దకు ఎంత కష్టమైనా సరే వారి కొరకు నీ జీవితము సమర్పణతో వారిని సంఘానికి నీవు ప్రభు దగ్గరికి నడిపించుదువుగాక. కొందరు జీవితాలు ఒక్కరే వస్తుంటారు. అరే పెళ్ళికి జత కావాలా? మరలా ఏమన్నంటే ఏమయ్యా ఏ ఊరు గారిపోయింది, ఇంత తొందర పెళ్లి చేసుకున్నానంటే 2 పేటలతో త్వరగా తెగిపోదు. దేవుడు ఇద్దరిద్దరిగా వెళ్ళమన్నాడు కదా. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు. దీనికి ఏమో ఇద్దరిద్దరు కావాలా. సంఘానికి వస్తే ఒకడే వస్తాడు. అయ్యా, ఎవరినైనా ఒకరు తీసుకొని రా ప్రభు సన్నిధికి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను గొప్ప జనాంగముగా నిన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పాలా హల్లెలూయా. ప్రియులారా, ఎంత గట్టిగా, ఎంత బరువుగా ఉన్న ఆ మంచమును పట్టుకొని వారు ఎంత రిస్క్ చేసినారు. ఒక ఆత్మ కొరకు వీరు, ఒక వ్యక్తి కొరకు ఎంత రిస్క్ చేస్తున్నారు. మరి నువ్వెంత రిస్క్ చేస్తున్నావు? కనీసం నీ తల్లిదండ్రుల కొరకైనా రిస్క్ చేస్తున్నావా? నీ భార్య బిడ్డల కొరకైనా రిస్క్ చేస్తున్నావు? కనీసం నేనేమంటున్నానయ్యా, కనీసం నీ కుటుంబం కొరకు, అయ్యా నీ గురించి కూడా, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం నీ కుటుంబం. ఇక్కడ జక్కయ్య రక్షణలోనికి వచ్చాడయ్యా, జక్కయ్య ప్రభులోనికి వచ్చాడయ్యా. అక్కడ అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అరే, జక్కయ్య ఒక్కోనికి రక్షణ వస్తే ఇంటికి మొత్తం రక్షణ. ఎంతమందికి అయ్యా? ఇంటికి మొత్తం రక్షణ. మరి మనం రక్షణలోకి వచ్చి సంవత్సరాలు దాటిపోతే ఇంకా రక్షణ రావట్లేదేంటి ఇంటికి? అంటే మనం దిగవలసిన స్థలంలో నుంచి దిగి రాలేదు కదా. జక్కయ్య దిగొచ్చాడంట. అహంకారం నుంచి, గర్వం నుండి, ఈర్ష్య నుండి, కుళ్ళు నుండి, దుష్టత్వం నుండి, భ్రష్టత్వం నుండి, పాపం నుండి, దురాత్మకార్యం నుండి దిగొచ్చాడు. మొత్తాన్ని చెట్టెక్కినాడు సారు. ఎవరో ఎక్కించినారు మొత్తం. నువ్వు గ్రేట్, నువ్వు గ్రేట్, నువ్వు గ్రేట్, నువ్వు గ్రేట్ అనగానే చెట్టెక్కిపోయినాడు. మేడి చెట్టు అది. ఏ చెట్టయ్యా? ప్రైజ్ ది లార్డ్. అందరికి చెప్తాను, 2 చేతులు పనికెత్తి గట్టిగా హల్లెలూయా. ఆ మేడి చెట్ల నుంచి ప్రభు ఒకటేసారిగా దింపేసినాడు. ప్రభు రాగానే దిగిపోయినాడు. జక్కయ్య కిందికి దిగి ఒకటే మాట. నీకు మనకు ప్రతి వారం మాటలే, ప్రతి శనివారము, ఆదివారము, సోమవారము. బంద్ చేయండి, ఏం ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు కూడా కదా మన వాక్యాలు వింటున్నప్పటికీ యేసు ప్రభు ఎన్ని వాక్యాలు, ఒకటే ఒక మాట ఏమన్నాడు? జక్కయ్య కిందికి దిగయ్యా. ఏం చేయాలంట? వచ్చినాడు, కిందికి వచ్చేయగానే నేడు నీ ఇంటికి రక్షణ. ఇవ్వాల్సినవి అన్నీ బయటికి ఇచ్చేసినాడు. అక్కడ అన్నాడు, మా రుణములు నువ్వు క్షమించిన ప్రకారము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను దేవుడికి స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. పిల్లరా, నీ కుటుంబం కొరకైనా కష్టపడు.
కొందరు జీవితాలు నేను చూసినాను. భార్య బాగులేదు, ఇంట్లో పడుకుంది. ఇంట్లో పడుకుంటే చర్చికి తీసుకొచ్చి ప్రార్థన చేయాలన్నా వద్దు చెప్పండి? అస్సలు వారి కుటుంబంలో ఎవరికి అంటే తీసుకురాడు, బాగలేకపోతే తీసుకురాడు. ఓ మాట చెప్తా, ఆయనకు బాగలేదు అనుకో, ఎవరు చెప్పకుండా రుకొచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. ఎవ్వరికి చెప్పడు. అరే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించాను వాక్యం చెప్పట్లేదా? నువ్వు ఇతరులకు, సంఘానికి, ప్రభు దగ్గరికి కష్టమైన రిస్క్ చేసి ఏం చేసాయా? రిస్క్ చేయాలి. వారిని మోసుకొనిరా, నీ భుజముల పైన మోసుకొనిరా, పట్టుకోనిరా సన్నిధికి. స్వస్థతను దేవుడు ఇస్తాడు, ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, రక్షణ దేవుడు ఇస్తాడు. రక్షణ యెహోవా ఆధీనములో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆమె చెప్పండి బ్రదర్స్ గట్టిగా ఆమేన్, హల్లెలూయా. పిల్లలు అక్కడ ఆ పక్షవాయువు గలవాడంట అక్కడ దించగానే ఏమైందో చెప్పాలా? అక్కడ దించగానే యేసు ప్రభు ఆయనను చూసి అంటాడు, ఏమైందయ్యా, నీకు రోగం ఏమైనా వచ్చిందా? ఆ పక్షవాయువా, చేయగాలు పడిపోయిందా, ఇప్పుడు ఇది పనిచేస్తున్నా దగ్గర రాగానే, లేకపోతే కాలు లేచి నడు, ఇవి అని చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పలేదని అంటే ఆయన మహిమార్థమే వచ్చిన అద్భుతం కాలేదు, అది కాదు. అది ఆయనకు వచ్చిన ఆ రోగము పరీక్ష కొరకు వచ్చింది కాదు. ఆయనకు వచ్చిన ఆ సమస్య, రోగము దేని కొరకు వచ్చినది కాదు. ఏమంటారు, ఆయన అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ముళ్ళుగా ఆయన శరీరంలో లేదు. ఇప్పుడు ఆయన చూస్తే అర్థమైపోయింది, దయ్యం కాదు ఇది, పరీక్ష కాదు, అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ముళ్ళు కాదు, ఇది పాపం వలన వచ్చినది. ఎక్కడి నుండి వచ్చిందయ్యా? పాపం వలన. కొందరు జీవితాలు చూడండి ప్రియులారా, వారు వస్తారు, ప్రార్థన చేస్తా, వారి జీవితంలో ప్రార్థన చేస్తా. ఎంతకు కొన్ని జీవితాలు స్వస్థత కానీ, ఆరోగ్యం కానీ, విడుదల కానీ ఒక 50% మంది పొందుకోరు. అంటే అందరూ ఒకటే కేటగిరీ కాదు. ఇలాగే ఒక వ్యక్తికి ప్రార్థన చేసినాను, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు అంటే కనికరించట్లేదు. సంఘానికి వచ్చినాడు బాగుంటుంది, ఇంటికి వెళ్ళినాక బాగాలేదు. వారిది ఇక్కడ కాదు, అంటే లోకల్, అంటే జైరాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు, కొంచెం దూరం వెళ్ళిపోవాలి. ఆ దూరం వెళ్ళిపోయిన ఆ వ్యక్తి లాస్ట్కి ఏమైందని అంటే, ఒకరోజు ఎందుకు వీళ్ళకి బాగా అనిపిస్తలేదు అని అంటే, వాళ్ళు బయటపడ్డారు దొంగలు. ఏంటో తెలుసా? ఆమె వ్యభిచార సంబంధమైన క్రియల్లో పాలు పంచుకుంటున్న వ్యక్తిగా ఉన్నది. మరి ఎట్లా స్వస్థత అవుతుందయ్యా? ఎట్లా విడుదల పొందుకుంటుందయ్యా? ఎట్లాగా ఆరోగ్యం పొందుకుంటుందయ్యా? మందిరంలోకి వచ్చినాడు బాగుంటుంది, మరలా ఇంటికి వెళ్ళాక స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్రతుకు బాగలేదు. అయ్యా, ఆ రోగం దేని వలన వచ్చింది? ఆ సమస్య దేని కొరకు వచ్చింది? ఆ వాక్యం చెప్తా ఉన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడినాయి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడయ్యా? పక్షవాయువు గలవాడు కదా. ఏమో క్షమించబడినాయి అంట? పాపములు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్తాం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఏమి క్షమించబడ్డాయ్యా? పాపములు కదా. పాపము క్షమించబడింది. అరే పాపము ఆయన ఎందుకు వచ్చినాడు చెప్పండి? ఆయన ఎందుకు తీసుకొచ్చారు? స్వస్థత కదా. యేసుప్రభు ఏమంటాడు? క్షమించబడ్డాయి. పక్కోడు ఏమనుకోవాలా? నీ దగ్గరకు వస్తే నువ్వు ఇట్లా నిందలేసి పంపిస్తావా సారు అంటారా లేదా? నాకు అంటారా అట్లాగా? నేనేమని చెప్పినా అనుకో, నిందేసిండని అంటారా లేదా? ఇప్పుడు యేసు ప్రభు పాపాలు క్షమించబడ్డాయి అని అంటే ఏమనుకుంటారు? ఆయనకి తప్పుగా అనుకుంటారా లేదా? అరే మేము ప్రార్థన చేసుకోవడానికి వచ్చినాం, స్వస్థ గురించి వచ్చినాం, ఈయనేంటి పాపాలు క్షమించమని అంటాడేంటి? పాపాలు క్షమించుటకు మనుష్య కుమారునికి అనగా దేవునికి అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు గనుక ఆయన పాపాలు క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అడి చెప్దాం హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు కదా, అందుకే ఆయన పాపాలు క్షమించినాడు. ఆ యొక్క పక్షవాయు గలవానికి అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆయన లేచంట తన పరపెత్తుకొని పోతున్నాడు. హల్లెలూయా. నీ పాప క్షమాపణ నువ్వు పొందుకోకుండా, పాపం వలన వచ్చిన ఆ రోగమైన, సమస్య అయినా, ఇబ్బంది అయినా, ఇరుకులైన, ప్రమాదమైన ఏదైనా కానీ అది పోవాలి అని అంటే, ఒకవేళ పోవాలనుకుంటే నువ్వు పాప క్షమాపణ పొందుకోకుండా ఇక్కడ జైరాబాద్ బేతేల్ అపోస్తలుల మిషన్ పరిచర్యలోనికి వచ్చినా, లేక కల్వరి టెంపుల్కి వెళ్ళినా, కల్వరి ప్రత్యక్షత బెల్లంపల్లి ప్రవీణ దగ్గరికి వెళ్ళినా, అమెరికాకు ఫ్రీ టికెట్ బుక్ చేసుకొని బెనిహిన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న జీవితంలో శూన్యం, సున్నా, విడుదల మాత్రం చూడలేవు. ఓ మాట చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా,
నువ్వు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా విడుదల చూడలేవు. ఎప్పుడు అయ్యా నువ్వు విడుదల చూసేదనంటే నీ పాపములను బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఆ పాపములు విడిచిపెడితే తప్ప నువ్వు స్వస్థతను పొందలేవు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపం అనేది మనసులో పెట్టుకొని ఆ సంఘం ఈ సంఘం ఈ పరిచర్య ఆ పరిచర్య అక్కడు ఇక్కడ మొత్తం తిరిగిపోయి వీడికి ఒక 6 వారాలు వస్తారయ్యా, ఇక్కడికి తగ్గదు. ఇంకొక సంఘానికి 6 వారాలు పోతారు, 6 కాదు, ఎన్ని వారాలు ఏడ్చుకుంటూ ఏడిపోతారు. ఎన్ని వారాలు? 7 వారాలు మొత్తం వారు కంప్లీట్ చేసిన దాకా తగ్గదు. ఎందుకు తగ్గదంటే వారు స్వస్థ గురించి వస్తున్నారు. తగ్గకపోయేసరికి ఇక్కడ నుండి ఇంకొకడు వస్తాడు, ఇగో అక్కడ బాగా అవుతున్నది, ఆ దయ్యాలు బట్టనలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థతలు అవుతున్నాయి అని చెప్పగానే ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోతారు. అక్కడ ఎన్ని వారాలు? 7 వారాలు. 7 వారాలు పోతారు. 7 వారాలు పోయి ఎప్పుడో ఒకప్పుడు వాక్యం ద్వారా ఆమెకు కానీ ఆ వ్యక్తికి కానీ విడుదల అయిందనుకో, వాక్యం ఆ ఒక జీవితం మార్చుకున్నారనుకో, ఆ జీవితం మార్చుకున్న దాన్ని బట్టి విడుదల అయిందనుకో, మొత్తానికి ఏం జరుగుతుందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? మొత్తానికి ఏం జరుగుతుందని అంటే, ఆ మొత్తానికి జరిగే విషయం ఏంటనంటే, అప్పుడు అంటాడు అక్కడ బేతేల్ అపోస్తలుల విషయంలో సత్యం లేదు. ఏం లేదంట? సత్యం మా దగ్గర కాదు, నువ్వు అప్పుడే పశ్చాత్తాపడితే అప్పుడే విడుదల దొరికేది. ప్రైజ్ ద లార్డ్. చెప్దామా గట్టిగా హల్లెలూయా. విడుదల దొరికేదా లేదా? ప్రైజ్ ద లార్డ్. చెప్దాం ప్రియ దేవుని బిడ్డలారా హల్లెలూయా. దొరికేది కదా. మరి ఎందుకయ్యా వీరికి దొరకట్లేదు అని అంటే, కొందరు జీవితాలు బాగు చేసుకోవట్లేదు, తిరుగుతూనే ఉంటారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు, ఇంకా ఎన్ని ఉంటాయో అన్ని తిరిగేస్తారు. లాస్ట్కి అంటారు యేసు ప్రభు దేవుడే కాదంటాడు, ఎక్కడనో పోతూ ఉంటారు. ఒక ఆయన సంఘాన్ని రమ్మంటే వచ్చాడు. ఎందుకు వస్తున్నాడు? ఆ సంఘాన్ని రమ్మనకు ముందు వచ్చినాడు. 1 వారం వచ్చినాడు, 2 వారం వచ్చాడు. అనారోగ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తే మరలా ఇంటికి వెళ్ళిపోయినాడు. మరలా వచ్చాడు. మరలా వచ్చి లాస్ట్కు కొన్ని రోజుల తర్వాత కనబడలేడు, ఎక్కడ పోయిండో తెలియదు. ఏదో స్థలానికి వెళ్ళిపోయినాడు. మొత్తానికి బ్రదర్ వినండి, మొత్తానికి ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల కొన్ని నెలల తర్వాత కనిపించిన తర్వాత ఆయన కన్నాను, ఏం బ్రదర్ కనబడట్లేదు అని అంటే, మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం అన్నాడు. నేను అనుకున్నాను వేరే సంఘానికి ఏమైనా వెళ్తున్నాను. వెళ్ళాను బ్రదర్, మంచిగా బలపడండి, దేవుడు మళ్ళీ దీవించును గాక అన్నాను. ఆయన అంటాడు సంఘానికి కాదు, యేసు ప్రభు దగ్గర కాదు, వేరే దగ్గరికి వెళ్తున్నాం అన్నాడు. వేరే దగ్గరికి అంటే ఏంటయ్యా అంటే, ఏదో కట్టించుకొని బూడిద బుక్కడానికి వెళ్ళినాడు. మొత్తానికి అవునయ్యా, దేవుడికి స్తోత్రం హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏమయ్యా అటు ఇటు వెళ్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఆ పని అట్లాగా చూడండి. ఎందుకయ్యా అట్లాగా చేస్తున్నారు? ఎందుకు సంఘానికి రండి అంటే, ఆయన అంటాడు, ఆయన చెప్పే మాట ఏందో తెలుసా? ఆయన చెప్తున్న మాట, ఆయన చెప్తాడు ఈ మాట చెప్తాడు, అయ్యా ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నాడు? దేవుడికి స్తోత్రం. మొత్తానికి ఆయన అంటాడు, మాకాడ బాగా కాలేదు. ఏం కాలేదు అంటాడా? బాగా. సరే ఏం చేస్తాం? ఏమంట దాని పేరు ఎవరికి చెప్పంగా వినని చెడిపోంగా చూడాలి. ఇంకోటి ఏదో ఉన్నది కానీ జ్ఞాపకం రావట్లే. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక పక్షవాయువు గలవాడు వచ్చి అక్కడ ప్రభువు దగ్గర దించగానే, ఆ వ్యక్తిని దించగానే ఆయన అంటాడు, నీ పాపములు క్షమించబడినాయి. ప్రైజ్ ద లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. నీ పాపములు క్షమించబడినాయి. అరే పాప క్షమాపణ పొందగానే విడుదల, స్వస్థత. అక్కడికక్కడే ఆ వ్యక్తి స్వస్థతను అందుకొని ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? వినండి జాగ్రత్తగా. ఆయన అంట తన పరుపెత్తుకొని, ఏమెత్తుకొనయ్యా? పరుపెత్తుకొని, తన మంచమును ఎత్తుకొని, తన పరుపెత్తుకొని ఏదైతే పరుచుకున్నాడో, ఏదైతే మంచం ఉన్నదో, ఆ మంచం ఏదైతే మంచంతో దిగినాడో ఆ మంచం తలపైన ఎత్తుకొని ఇంకా స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాడు. ఎవరిని? దేవుణ్ణి మహిమపరచుచూ వెళ్తున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. అడిగి చెప్దాం హల్లెలూయా. ఆ ప్రభువును మహిమపరుస్తూ వెళ్తున్నాడు. అయ్యా విన్నాడు ఒక మాట, దేవుడు విడుదల ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ పక్షవాయువు గలవాడు మంచం పైన వచ్చాడు కదా, దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు, పాపాలు క్షమించాడు. మళ్ళీ ఏమైంది? సెకండ్ ఏమైంది? స్వస్థత దొరికింది. స్వస్థత దొరికితే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ మంచంను తల మీద పెట్టుకొని ఊరేగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ మంచం చూసి, అరే ఆ మంచం పైన ఇన్ని సంవత్సరాలు పడుకున్నది వీడే కదా, అదిగో ఆ పక్షవాయువు గలవాడే ఆ మంచం పైన ఉన్నవాడు, వాడే ఇదిగో నీ చేతు, నువ్వు ఈ మంచం పైన పెట్టుకొని ఎందుకు పరిగెడుతున్నావు? నీకు ఆయాసం కావట్లేదా?
నీకు దమ్ము రావట్లేదా? నీకు పరిగెడుతుంటే నీకు ఏం ఆయాసం దుఃఖం ఏం అనిపించట్లేదా? నాకేం అనిపించట్లేదు. అసలు ఏంటి ఈ మంచం ఎత్తుకొని వెళ్తున్నావు? ఎక్కడైనా దొంగిలిలావా నువ్వు? ఈ మంచం ఎక్కడి నుంచి అన్న తీసుకొని వచ్చినావా? అయ్యా, ఈ మంచం నేను దొంగిలించలేదు. ఈ మంచం ఏంటో తెలుసా? ఇన్ని రోజులు నా బ్రతుకు ఈ మంచం మీద ఉండే, నేను పక్షవాయువు గలవాడిని. ఈ మంచం పైన ఉన్న నా జీవితాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళినారు కొందరు. ఆ యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్తే, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అక్కడ నా జీవితంలో ఏం జరిగిందనంటే, ఆ మంచం పైన మరణ పడకలో ఉన్న నా జీవితాన్ని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరిచినాడు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. అంత మాత్రమే కాదు, శ్రేష్టమైన పరలోక రాజ్యమునకు మార్గమైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తంతో నన్ను కడిగి పరలోక నివాసిగా పరవాసిగా నా జీవితాన్ని మార్చినాడు, పరిశుద్ధినిగా తీర్చినాడు, సంఘములో చేర్చినాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట కదా! ఎంత ఆ మంచాన్ని అంటే మంచాన్ని ఎత్తుకొని మొత్తం మంచాన్ని ఎత్తుకొని పోతుంది అట్లా. ఇప్పుడు మీరు వెళ్ళిపోవడం కాదు, కానీ నేనేమన్నానంటే ఆ మంచం దేనికి సాదృశ్యంగా మనం పెట్టుకోవచ్చు అనంటే, ఆ మంచం సాక్ష్యము చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ పూర్వస్థితి, నీ గత జీవితం ఏదైతే ఉన్నదో, మురికి జీవితం ఏమైతే ఉన్నదో అది పూర్తిగా మర్చిపో. కానీ దేవుడు ఎక్కడి నుండి తీసుకొని వచ్చినాడో దాన్ని ప్రజలకు మాత్రం తెలియజేయదు గాక. ఒకప్పుడు నువ్వు తాగుబోతు అలాగని చెప్పి బ్రాండీ బాటిల్ జేబులో పెట్టుకొని తిరగకు. అయ్యా, నా మాటలు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఒకప్పుడు నువ్వు తిరుగుబోతు, ఒకప్పుడు నువ్వు తాగుబోతు, ఒకప్పుడు సిగరెట్ మధ్య అన్నీ తాగుతావు. అలాగని చెప్పి అవన్నీ జేబులో పెట్టుకొని తిరిగిమని చెప్పట్లేను. కానీ నువ్వేం చేయాలా బ్రదర్స్? ఏం చేయాలయ్యా చెప్పండి, ఏం చేయాలయ్యా? ఆ ఒక నీ సాక్ష్యం చెప్పుట ద్వారా నీవు ప్రభువును మహిమపరచుదువుగాక. ఏ సాక్ష్యం అయ్యా చెప్పండి సార్? ఏ సాక్ష్యం? మన సాక్ష్యం. సాక్ష్యం చెప్తున్నారా? మన సంఘంలో ఉదయకాలంలో ఎవరన్నా సాక్ష్యం చెప్తుంటే రండి ప్రభువును మహిమపరచండి అంటే ఒక్కరు రారు. వస్తారా చెప్పండి? రారు. వారి జీవితంలో దేవుడు కార్యం చేయలేదంటే మస్తు చేసినాడు. ప్రవచనాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, మహత్కాలు ఉన్నాయి, అనారోగ్యం నుండి విడుదల, స్వస్థత, ఆరోగ్యం, మొత్తానికి ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు. కానీ ఏ మేలు చెప్పారు సంఘంలో కదా? ఓ మాట, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అరే ఒక సాక్ష్యం చెప్పరా? ఎవరై కూడా సంఘంలో సాక్ష్యం అనేది కరువైంది బ్రదరు. సాక్ష్యం చెప్పట్లేదు. అయ్యా వింటున్నారు అయ్యా? సాక్ష్యం అనేది ఇప్పుడేమో నా దగ్గర ఉన్న వాళ్ళు చెప్తే చెప్పించిన అంటారేమో అని పాపం మీరు చెప్పకపోవచ్చు. వాళ్ళే చెప్తలేరు కదా, నేను ఎందుకు చెప్పాలని ఇంకొకరు అనుకోవచ్చు. మొత్తానికి ఏదేదో అనుకొని చెప్తలేరు సంఘాలు. సాక్ష్యములు అనేది మరి మల్లెలు దావీదు అంటాడు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ఏమిస్తాడంట? సాక్ష్యం. మరి నువ్వేమిస్తావు? సాక్ష్యం ఇస్తున్నావా? ఎంతమంది చెప్పినావు ఈ వారంలో? క్రీస్తు కొరకు చెప్పాలా, సంఘం కొరకు చెప్పాలా? క్రీస్తు కొరకు ఎందుకు చెప్పాలంటే రక్షణ గురించి చెప్పాలి. సంఘం కొరకు ఎందుకు చెప్పాలంటే పరలోక రాజ్యంలో నీకు మనం వెళ్ళాలి అని అంటే, పరిపూర్ణతలో నీకు రావాలని అంటే, వాక్యంలో చెప్తాడు అపోస్తుల కార్యంలో, అపోస్తుల బోధ అందును, సహవాసమందును, రొట్టె విరుష్టి అందును, ప్రార్థన, ఈ 4 మెట్లు ఉండాలి. కాబట్టి సంఘం కొరకు చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొందరు దేవుడి కొరకు చెప్తారు, సంఘం కొరకు కూడా చెప్పాలి. సంఘం క్రీస్తు సంఘం, సార్వత్రిక సంఘం. రెండవదిగా ఇంకో మాట చెప్తున్నాను, ఏంటయ్యానంటే, నువ్వు ఎక్కడైతే బలపరచబడుతున్నావో, ఎక్కడైతే దేవుని వాక్యం వింటున్నావో, ఏ వాక్యం ద్వారా అయితే నువ్వు ఆశీర్వదించబడుతున్నాను అని అనుకుంటున్నావో, దేవుడు నన్ను ఎక్కడ బలపరుస్తున్నాడు, ఏ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను దీవిస్తున్నాడు అనుకుంటున్నావో, అక్కడికి అనేకులను ప్రభు యొద్దకి నువ్వు నడిపించుదువుగాక. ఆమెన్ చెప్పు గట్టిగా ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా అనేకుల జీవితాలు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయి, షేర్ చేయి, ఇతరులకు దీవెనకరంగా మార్చబడతాయి ఖచ్చితంగా. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మంచం ఎత్తుకొని వెళ్తా ఉన్నాడు అయ్యా, సాక్షిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం విన్ అయ్యా అమ్మ విన్. సాక్ష్యం అనేది నీ జీవితంలో ప్రతిరోజు ప్రతి స్థలంలో నీవు సాక్ష్యం అనేది నువ్వు కలిగి ఉందువుగాక. నోటితో సంఘంలో సాక్ష్యం చెప్పు. ఈ వారమంతా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తున్నాడు అవన్నీ సాక్ష్యాలు చెప్పు. ఎప్పుడు సాక్ష్యము ద్వారా ఏం చేయాలయ్యా? ఆయన మంచం ఎత్తుకొని
దేవుని మహింపరుస్తూ మంచం ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే సాక్ష్యం చెప్తూ ఎవరిని మహింపరుస్తున్నాడయ్యా? దేవుణ్ణి కదా. ఆ ప్రభువును మహింపరుస్తున్నాడు, మంచం ఎత్తుకొని ఆ ప్రభువును మహింపరుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అయ్యా. 10 మంది కుష్ఠరోగులు ఉంటే ఒక్కటి రిటర్న్ వచ్చి ప్రభుని స్తుతించాడు కదా. మంచం ఎత్తుకొని మరి నీ జీవితంలో ఏంటి నీ బ్రతుకు? ఒకప్పుడు నువ్వు అక్కడ ఉండే కదా. అవును, నా జీవితాన్ని యేసు ప్రభు మార్చాడు కదా. ఒకప్పుడు నా జీవితాన్ని యేసు ప్రభు మార్చాడు. తాగుబోతుగా ఉన్న నన్ను తిరుగుబోతుగా అలా చెప్పడం తప్ప, పాతయాన్ని దేవుడు ఏమంటారు ఆ వాటర్లో కలిసిన కాదు. ఇప్పుడు యేసు ప్రభు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడయ్యా? ఏమంటాడు ఆయన? ఎవరంట? దేంతో పోల్చుకున్నాడయ్యా? ఏమంట? కాదు, ఆయనను ఏం పోల్చుకున్నాడు చెప్ప? పా అంటారేంటి? పాపులలో నేను ప్రధానుడను, హింసకుడను, ఇంకా దూషకుడను. అరే ఎన్ని హానికారుడు. ఎవరంటయ్యా? అంత చెప్పుకున్నాను. నేను హింసకుడను ఒకప్పుడు, నేను స్టెఫెన్ చంపేటప్పుడు నేను అక్కడే ఉన్నా. ప్రభువు నన్ను మార్చినాడు, ధర్మశాస్త్రంలో ఆరితేలినవాడని నేను, గమాలియేలు యూనివర్సిటీలో చదువుకున్నవాడని నేను, రోమా పౌరుడను, వారసత్వం కలిగిన వాడని నేను. వారసత్వం అనకూడదేమో, పౌరుడు అనొచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్తాను? 2 చదువులు పనికి ఎది గట్టిగా హల్లెలూయా. అరే ఎన్ని పాపులలో ప్రధానుడను ఒకప్పుడు, నేను ఈర్షగలిగిన వాడిని, కుట్రగలిగిన ఏదో చెప్తుంటాడయ్యా. మొత్తానికి ఆయన గురించి అంటే ఇప్పుడు అనుకోవచ్చా? మరి మనం ఏం చెప్పాలా? నేను ఒకప్పుడు పాపిని, నేను ఒకప్పుడు మంచోని కాదు, నేను ఒకప్పుడిని నేను తప్పుడు అని. ఎవరంటయ్యా? నేను కరెక్టుని కాదు. ఇప్పుడు ప్రభువు నన్ను మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నన్ను మార్చినాడు? యేసుక్రీస్తు ప్రభువు మార్చినాడు. మరి నిన్ను మార్చడం లేదా? నిజమైన రక్షణ అనేది నీ జీవితంలో ఉంటే, నిజమైన మార్పు అనేది బ్రదర్స్, నిజమైన మార్పు అనేది నీ జీవితంలో ఉంటే 100% ఖచ్చితంగా ఇతరులకు సాక్ష్యం చెప్పి ప్రభువును మహింపరుస్తావు. హల్లెలూయా. ఎవరిని మహింపరుస్తావయ్యా? దేవుని మహింపరుస్తావు. సాక్ష్యం చెప్తున్నావు. మళ్ళీ ఎంతమంది చెప్పావు సాక్ష్యం నీ జీవితంలో? నీ సాక్ష్యం చెప్పు. కృంగిపోయిన వారికి సాక్ష్యం చెప్పు. నేను కూడా ఒకప్పుడు అలాగ ఉండేవాడిని, నేను కూడా ఒకప్పుడు అలాగ ఉండేదాన్ని. ఒకవేళ నువ్వు ఇలాంటి సమస్యలు అనగా ఇలాంటి లోకంలో పడిపోకుండా నువ్వు పరిశుద్ధ అనగా చిన్నప్పటి నుంచి కొంతమంది క్రైస్తవ భక్తి కలిగిన వారు ఎట్లా ఉంటారు అంటే ఏముండదు, అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ ఏముండదు అంటే రక్షణ ఉండదు. ఒకప్పుడు నేను కూడా నీలాగనే అనుకుంటుండే అన్నది ప్రారంభించు. సాక్ష్యం చెప్పుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏంటయ్యా సాక్ష్యం అంటే? నువ్వు కన్నవి విన్నవి నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఆ ఒక మంచం ఎత్తుకొని సాక్ష్యం చెప్పి దేవుని మహింపరుస్తున్నంట. ఏం చెప్పి స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏమెత్తుకొనయ్యా? సాక్ష్యం. దేన్ని ఎత్తుకొని పోయి? మంచంను ఎత్తుకొని ప్రభువును మహింపరుస్తున్నాడు. పాత జీవితమును ఇతరులకు, నా జీవితం ఇలాగ ఉండే, దేవుడు నన్ను మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ అంటది, నాతో నేను చేసినవన్నీ. అక్కడ ఏం చేసింది అయ్యా అంటే, నీకు 5 పెనిమిటిలు గలరు అంటే. అవును అంట. చూడండి, నేను చేసినవన్నీ, నేను పాపం చేసినాను, నేను లోకంలో మునిగిపోయినాను, ఏవైతే పాపం చేసినానో ఆ ప్రభు నాతో చెప్పినాడు. నాతో చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ దేవుని దగ్గరికి మీరు రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్ష్యం ఇది అయ్యా. సాక్ష్యం ద్వారా ఎవరిని మహింపరచాలా? దేవుణ్ణి. ఎవరినయ్యా? ప్రభువుని మహింపరచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని మహింపరచాలి. ఈరోజు సాక్ష్యం అనేది నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలు ఉన్నదా? రెండవ కోణంలో ఇంకో మాట చెప్తాను. ఇక్కడ ఏమన్నాడంటే సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్పాలి బ్రదర్స్? సాక్ష్యం. చెప్పండి. ఏం చెప్పాలా? సాక్ష్యం. నోటితో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, బయట సాక్ష్యం. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు కొరకు నువ్వు మాట్లాడాలి. ఎవరి కొరకు మాట్లాడాలా? చెప్పండి. ఎవరి కొరకు మాట్లాడాలా? క్రీస్తు కొరకు. మనం మాట్లాడుతున్నావా? నువ్వు తెలియజేస్తున్నావా ఇతరులకు? క్రీస్తు కొరకు నువ్వు చెప్తున్నావా? క్రీస్తు కొరకు చెప్పరు కదా చాలామంది, వేరే దేని గురించి చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు చూడండి, క్రీస్తు కొరకు నువ్వు చెప్పాలా. ఒకటి, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ప్రభువును మన జీవితం ద్వారా మహింపరచాలి, దేవుని మహింపరచాలి. ఆ పక్షవాయువు గలవాడు ఏం చేస్తున్నాడయ్యా? ఆ ఒక మంచం ఎత్తుకొని పోయి దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. దాని ద్వారా? సాక్ష్యం ద్వారా. నీ సాక్ష్యం ద్వారా ప్రభువును మహింపరచాలి. ఏంటి నీ సాక్ష్యం?
నువ్వు చెప్పాలి, అలాగున ప్రభు గురించి చెప్పాలి. ఇక్కడ అంటున్నాడయ్యా, ఇక్కడ రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మంచాన్ని పట్టుకొని వెళ్ళిపోయిన ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరైనా పక్షవాయువుల వాడు. ఆ మంచాన్ని పెట్టుకొని పోతుంటే ఆయనకు అన్నారు, అరే ఒకప్పుడు మంచం పైన ఉన్న వ్యక్తి, పక్షవాయువుల వ్యక్తి ఇప్పుడు బాగుపడ్డాడా, ఇప్పుడు విడిపించబడ్డాడా, ఇప్పుడు స్వస్థతను అందుకున్నాడా? అవునా కాదా? అయ్యా చూడండి, అదిగో ఆ వ్యక్తి ఉన్నది కదా, ఆ వ్యక్తి పేరు ఏం పేరయ్యా? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పింది కదా, ఆ సాక్ష్యం విన్నవారు అనేకులు ప్రభు దగ్గరకు వచ్చారు కదా. అంటే ఎందుకొరకు వచ్చారయ్యా అని అంటే, ఆ సాక్ష్యము సత్యం అని నమ్మారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఏమని నమ్మారు బ్రదర్? సాక్ష్యము సత్యం అని నమ్మారు. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, నీ సాక్ష్యము ద్వారా ఇతరులను క్షమించు, దేవుని మహిమపరచుదువు గాక. సాక్ష్యం అనేది ఉన్నదా? కొంతమంది జీవితంలో సాక్ష్యమే ఉండదు. అయ్యా ఉన్నదా సాక్ష్యం? రక్షణ అనుభవమే ఒక సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. ఏంటి చెప్పండి? రక్షణ అనుభవమే ఒక సాక్ష్యం. మరి నీ జీవితంలో ఆ సాక్ష్యం కలిగి ఉన్నావా? చాలామంది జీవితంలో సాక్ష్యం ఉండదు. ఏముంటుంది సాక్ష్యం? చెప్పండి. ఏం చెప్పాలా? నాకు దేవుడు ఏం చేసినాడని. అంటే మొత్తం నీ బ్రతకంతా నువ్వే చేసుకున్నావనే కదా అర్థం. నీ జీవితంలో సాక్ష్యం లేదంటే అర్థం ఏంటి? నాకు దేవుడేమీ చేయలేదు, అంతా ఎవరు చేసుకున్నారయ్యా? నువ్వే చేసుకున్నావు. అందుకొరకే నీ జీవితకాలంలో సాక్ష్యమే చెప్పవు. సాక్ష్యం అంటే నచ్చదు నీకు. ఇక్కడ అంటున్నాడయ్యా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచున్నట్లు. అయ్యా సాక్ష్యము నోటితోనే చెప్పడం కాదయ్యా, క్రియల ద్వారా కూడా చెప్పుదుము గాక. ఆమేన్. సంఘంలో నిలబడి మైక్ పట్టుకుని సాక్ష్యం చెప్పడం కాదు, క్రియలు ఏంటి చెప్పండి? క్రియలు. ఏం క్రియలు సార్? సత్క్రియలు, మంచి క్రియలు. ఏం క్రియలు అవి? సత్, మంచి క్రియలు కదా. మంచి క్రియలు కలిగి మనం జీవిస్తే, ప్రియదేవుని పిల్లలు వినండి, ఆ ఒక సాక్ష్యము, ఆ ఒక క్రియలను బట్టి అనేకులు ప్రభువును మహింపరుస్తారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మంచం ఎత్తుకొని లేక అదిగో ఆ పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కదా. ఏం ఎత్తుకొని వెళ్ళిపోయినాడయ్యా? పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కదా. ఆ భిక్షకుడు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. అరే ఆ పరుపును తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకొరకనంటే నా బ్రతుకును దేవుడు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. నా బ్రతుకును దేవుడు ఆశీర్వదించాడు, నా బ్రతుకును దేవుడు దీవించాడు, నా బ్రతుకును దేవుడు మార్చేసినాడు. ఈ సాక్ష్యమును చెప్పి ప్రభును మహింపరచడానికి. ఈ సాక్ష్యం నోటితోనే కాదు, ఇంకా సత్క్రియలు. ఎట్లా అంట? మంచి క్రియలు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఓన్లీ మన సాక్ష్యం నోటితో చెప్తే జీవితంలో మనకు ఆ సాక్ష్యంకు తగిన జీవితం మనకు లేకపోతే దేవుని ఏం చేయరయ్యా? మహింపరుస్తారు. ఇతరులు అస్సలు మహింపరచరు. కాబట్టి మంచి క్రియలు అనేటివి మన జీవితంలో కలిగి ఉండాలి. ఎలాగుంటాయి మంచి క్రియలు? మంచి పనులు, మంచి నడవడిక కదా. ఆ మంచి క్రియలు జగడములు ఆడరు. ఏం ఆడరు బ్రదర్? జగడములు ఆడరు. ఆ మంచి క్రియలు గొడవలు ఉండవు, కొట్లాటలు పడరు, ఇష్టానుసారంగా మాట్లాడుకున్నారు కదా. ఆ మంచి క్రియలు సంఘంలో ఎలాగ ఉండాలో నేర్పిస్తాయి. ఆ మంచి క్రియలు ఏ వస్త్రాలు వేసుకోవాలో నేర్పిస్తాయి. ఆ మంచి క్రియలు సంఘానికి ఎలా రావాలో నేర్పిస్తాయి. ఆ మంచి క్రియలు ఎవరితో ఎలాగ మాట్లాడాలో నేర్పిస్తాయి. సంఘంలో ఎలా కూర్చోవాలో కూడా నేర్పిస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచి క్రియలు సంఘంలో ఎలా కూర్చోవాలో నేర్పిస్తాయి. ప్రియులారా, ఆ మంచి క్రియలు, సత్క్రియలు అనగా నీ క్రియలు చూసి నీకు చెప్పగలగాలి, ఈ వ్యక్తి చాలా మంచోడు కదా, ఈ వ్యక్తి చాలా మంచిది. కేవలం నీ యొక్క సత్క్రియలను బట్టి ప్రభువుడు ఇతరులు స్తుతించుదురుగాక, మహిమపరచుదురుగాక. ఆ ఒక పరుపు ద్వారా దేవుడిని మహిమపరచినాడు ఆ వ్యక్తి. నువ్వు ప్రియ దేవుని బిడ్డలారా సాక్ష్యం చెప్తూ ప్రభువుని మహిమపరచినాడు, నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తున్నాడని మహిమపరచినాడు. మరి నీ జీవితంలో నువ్వేం చేయాలా? నువ్వెలా నడుచుకోవాలని అంటే నీ యొక్క సాక్ష్యం ద్వారా, అనగా సత్క్రియలు అనే సాక్ష్యం, అనగా వారు చూసి తెలుసుకుంటారు. మనమంట
బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంట? 66 పుస్తకాలు. సువార్తలు ఎన్ని ఉన్నాయంట? గాస్పల్స్ 4. అంటే 5 అంటారు పండితులు. 5th సువార్త ఎవరంటే మనమేనంట. మనం ఎవరన్నా అంటే తెరవబడిన సువార్తనంట. ఆమేన్. ఎవరయ్యా మనము? తెరవబడిన సువార్త. అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లిఖించబడిందంట. అందుకే అంటాడు, సాయిలన్న గారు పాట వస్తుంది, జీవవాక్యమును చేతబట్టుకొని అన్నావు రన్నా కదా. ఏమో ఉంటుంది మొత్తానికి. ఆ మాట ఇంట్లో కూడా ఉన్నది, కొరింథీయులలో ఎట్లా ఏమంట? జీవవాక్యమును చేతపట్టుకొని మూర్ఖుల ఎదుట వక్రజనం మధ్య మనం వెలుగుతున్నాం జ్యోతుల వల్ల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని వెలిగింపజేస్తున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదించినాడు. ఆ వెలుగు అనేకులకు కనబడడానికి, ఆ ఆశీర్వాదం అనేకులకు దేవుడు చేయడానికి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ వెలుగు ప్రకాశింపనీయు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం ప్రకాశింపనీయాలంట? ఎలా? సత్క్రియల ద్వారా. ఎలా? మంచి క్రియలు. కొంతమంది జీవితాల్లో క్రియలు బాగుండవు కదా, నడవడిక బాగుండదు. ప్రార్థన చేస్తారు, క్రియలు బాగుండవు. వాక్యం చదువుతారు, క్రియలు బాగుండవు. వాక్యం చెప్తారు, క్రియలు బాగుండవు కదా. దేవుడా అంటారు, క్రియలు బాగుండవు. ప్రార్థన అంటారు, క్రియలు బాగుండవు. ఉపవాసం అంటారు, క్రియలు బాగుండవు. క్రియలు లేని విశ్వాసము మృతము అనేది దేవుని యొక్క వాక్యం లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన జీవితంలో క్రియలు అవసరం, క్రియలు కావాలి. ఆ క్రియలను బట్టి ప్రభువును మహింపరచుదురుగాక. మంచి క్రియలు కదా. పెద్దవాళ్ళు నీ ఎదుట కనిపించినప్పుడు ఎట్లా గౌరవిస్తున్నావు, ఎలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కొంతమంది కాళ్ళ మీద కాలేసుకొని ఊపుతూనే ఉంటుంటారు కదా. అవునయ్యా. రెస్పెక్ట్ అనేది ఉండదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు టేక్ తర్వాత సంగతి. కాకపోతే ఫస్ట్ నువ్వేం చేయాలా? ఇదిగో నేను అసలు మంచోని కాదు, పిచ్చోని, నాకు మర్యాద ఇస్తేనే మర్యాద, లేకపోతే ఇయ్య అంటారు కొంత. నువ్వు ఇచ్చుడు తర్వాత సంగతి. నువ్వు ఇతరులకు మర్యాద ఇచ్చదు కాక. పెద్దవాళ్ళని గౌరవించు. సత్క్రియలు ఓపికతో చెయ్యి. ప్రభు సన్నిధిలో మంచి క్రియలు ఓపిక కలిగి చెయ్యి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ అన్నాడు, సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండండి. మంచి క్రియలు చేయండి. మంచి క్రియలు. ఏం క్రియలయ్యా? మంచి క్రియలు, సత్క్రియలు. ప్రభు సన్నిధిలో మన జీవితాలు అలాగున చేయుదుము గాక. మనుషులు మీ సత్క్రియలు, మంచి క్రియలు చూసి దేవుని మహింపరచాలన్నట్లు పరలోకమందున మీ తండ్రిని మహింపరచడం, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ప్రైజ్ ద లార్డ్. అరే, ఆ వ్యక్తి పక్షగా వ్యక్తి విడుదల పొందుకున్నాడు, దేవుని మహింపరుస్తూ వెళ్ళిపోయినాడు. ఎవరిని మహింపరుస్తూ వెళ్ళిపోతున్నాడు? దేవుని మహిమ. ఇప్పుడు విడుదల పొందుకున్న వ్యక్తి, ఆరోగ్యం పొందుకున్న వ్యక్తి, స్వస్థ పొందుకున్న వ్యక్తి, నెమ్మది పొందుకున్న వ్యక్తి, వివాహం కాలేదు, తర్వాత సంఘానికి వచ్చి వివాహం అయింది, పిల్లలు లేరు, తర్వాత సంఘానికి వచ్చి పిల్లలు దేవుడు గర్భఫలం ఇచ్చినారు. ఇప్పుడు వీరి జీవితంలో దేవుని మహింపరుస్తారా? మహింపరచడు. ఆ రక్షణ అనేది ఇచ్చినాడు దేవుడు. దేవుని మహింపరచాలన్నా వద్దా? అయ్యా, వాక్యం అంటున్నది, ఇక్కడ చెప్తా ఉన్న మాట ఏందో తెలుసా? మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలి బ్రదర్? చెప్పండి. వెలుగు ఏం చేయాలా? మళ్ళీ మీ వెలుగు ప్రకాశింపజేస్తున్నారా లేకపోతే దాచిపెట్టుకున్నారా? నీ వెలుగు ప్రకాశిస్తున్నదా లేదా? అయ్యా, నీ వెలుగు ప్రకాశిస్తున్నదా? చెప్పండి. నీ వెలుగు ప్రకాశిస్తుందా? నీ వెలుగు ఇతరులకు కనబడుతుందా? అమ్మా చెప్పండి. నీ వెలుగు మన వెలుగు కనబడుతుందా? మన వెలుగు కనబడాలంటే మనము ఎక్కడ ఉండాలి చెప్పండి? అమ్మా, దీప స్తంభం. ప్రైజ్ ద లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎక్కడ ఉండాలంటే అయ్యా, దీపస్తంభం మీద ఉండాలి. ఎవరు వెలుగు? మన వెలుగు ఇతరులకు ప్రకాశించాలంటే మంచం కింద ఉండకూడదు అయ్యా, లేకపోతే కొంచెం కింద, గంప క్రింద, ఇంకో దగ్గర ఉండకూడదు. ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం. ఎందుకయ్యా దీపస్తంభం మీద ఉండాలా? నేను దేవుడు అనేకులకు వెలుగివ్వడానికే పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వేమో మంచం కింద దాక్కున్నావు, పోయి ఎవరికి చెప్పవు, సాక్ష్యం చెప్పవు, ఎవరు ప్రభు గురించి చెప్పవు. నీ సత్క్రియలు చూసి ప్రభు సంఘానికి ఎవరు రారు. అంటే ఇప్పుడు ఏమన్నట్లు? నీవు వెళ్ళి మంచం కింద దాక్కున్నావు. అయ్యా వినండి, ఎక్కడ దాచుకున్నావు? మంచం కింద. నువ్వు మంచం కింద ఉండే వ్యక్తివి కాదు, నువ్వు కొంచెం కింద ఉండే వ్యక్తివి కాదు, నీవు ఎక్కడ దీపస్తంభం మీద ఉండే వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ఆ దీపస్తంభం మీద ఉన్న వ్యక్తి ఆ వస్తూ పోతున్న వారందరికీ కూడా ఏం చేస్తాడయ్యా? మార్గంలో పాములు ఉన్నాయా, తేళ్ళు వస్తున్నాయా, జరిలు వస్తున్నాయా? ఎవరయ్యా? పాములు, తేళ్ళు, జరిలు. అదే మాంత్రిక కార్యాలు అనేవి ఉంటాయి. సర్ప విషం ఉన్నది వారి నోటి కింద. ఎవరయ్యా? మనుషులే.
వీరందరినీ గుర్తెరిగేటట్లుగా దీపస్తంభం మీద ప్రభు నిన్ను పెట్టినాడు. అనేకులు దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినట్లుగా. ప్రైజ్ ద లార్డ్. మరి నీ జీవితంలో నీవు ఈ దినమున వెలిగిస్తున్నావా? నీ వెలుగు ప్రకాశించునుగాక. నీ వెలుగు ఇతరులు, నీ వెలుగును అనేకులకు నీ వెలుగు ప్రకాశించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు వెలుగు నిమ్ము, ప్రజలకు వెలుగును నువ్వు చూపించు. నువ్వు చీకటి అయి లేదయ్యా, నువ్వు వెలుగుగా ఉన్నావు. దేవుడు నిన్ను చీకటిగా చేయలేదు, వెలుగుగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడయ్యా? అనేకులు నీ వెలుగును బట్టి నువ్వు ఒక టార్చ్ లైట్. ఏం లైట్ అయ్యా? టార్చ్ లైట్. నువ్వు ఒక ల్యాంప్. ఇంకేమన్నాలా? నువ్వు దివిటి. ఏంటి నువ్వు మండుచు ప్రకాశిస్తున్న దివిటి. నువ్వేం చేయాలి ఇప్పుడు? దివిటి, దీపం, ఏమంటారు, ల్యాంపు, టార్చ్. ఇదిగో ఎక్కడుంటాయా ఇవన్నీ? ఎక్కడుంటాయి చెప్పండి? అక్కడుంటాయి. దీపస్తంభం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తంభం పైన ఎందుకయ్యా అంటే అనేకులు వస్తూ వెళ్తూ ఉంటే వారికి మార్గం కనబడడానికి. మరి ఈరోజు నువ్వు మార్గం చూపిస్తున్నావా? అయ్యా పలానా సంఘానికి రండి, పలానా మందిరానికి రండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, యేసు ప్రభువుని నమ్మండి. ఏ బాధలు కలిగినా కూడా మీ జీవితంలో ఆ బాధలన్నీ బాధలుగా అనిపించవండి అని పాటలు పాడలేదు. హల్లెలూయా. మరి పాడుతున్నావా ఇతరుల దగ్గర? కృప కలుగునుగాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ మాటలు విన్న సంఘమా, ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, వినండి జాగ్రత్తగా. నీ జీవితం దీపస్తంభం మీద కాదు, క్షమించండి, మంచం కింద కాదు, కొంచెం కింద కాదు. ఎక్కడ పెట్టబడాలి? దీపస్తంభం. పక్షవాయువు గలవాడు. అక్కడ అనేక మంది ప్రభువును గురించి ప్రకటించుతూ ప్రభువును మహింపరుస్తూ వెళ్ళిపోయినారు. మరి నీ జీవితం ఈరోజు దాక్కుంటావా? దేవుని మహింపరుస్తావా? దాక్కుంటావా? సాక్ష్యం చెప్తావా? అయ్యా ఆలోచన చేయండి ఒకసారి. ఏమన్నా అంటే మాకు సిగ్గు సార్, ఏమంటా మాకు సిగ్గు బ్రదర్, వాక్యం చెప్పాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, కొంతమంది ప్రార్థన చేయాలంటే సిగ్గు. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నాకు ఆత్రం ప్రభువా, నాకు సిగ్గు ఎక్కువ. ఆమెన్ కదా పిల్లరా? ఆ విజ్ఞాపన ప్రార్థనే చేయాలి. మనం ప్రభు సన్నిధిలో సిగ్గుపడితే పనులుగా దేవుని సన్నిధిలో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీపస్తంభం మీద పెట్టబడిన ప్రజలం. హల్లెలూయా. దీపస్తంభం మీద ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావయ్యా? దీపస్తంభం. నువ్వు మంచం కిందకి వెళ్ళిపోవద్దు, ఇంకా కొంచెం కిందకి వెళ్ళిపోవద్దు. ఇంకా నీ వెలుగు అనేకులకు ప్రకాశించునుగాక. ఎక్కడ ప్రకాశించాలి? అనేకులు. నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు వచ్చుదురుగాక. ఇన్ని సంవత్సరాలుగా లేక నెలలుగా వారములుగా ప్రభు సన్నిధికి వస్తున్నావేమో, రోజులుగా ప్రభు సన్నిధికి నువ్వు వస్తున్నావేమో. ఎంతమందిని ప్రభు యొద్దకు నువ్వు నడిపించడానికి ప్రయత్నించావు? ఎంతమందిని నువ్వు ప్రభు దగ్గరికి నడిపించడానికి నువ్వు కష్టపడ్డావు? ఎంతమందిని నీ జీవితంలో ఇతరులు ప్రభు సంఘానికి రావాలని ఆలోచన కలిగి వారి దగ్గర సత్క్రియలు, మంచి క్రియలు కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఒకవేళ అలాంటి జీవితం నీకు ఉంటే, నువ్వు అలాగ ఉంటే కూడా ప్రజలు రాకపోతే దానికి ఏం లేదు, కానీ నువ్వు వెలుగును మాత్రం ఇవ్వాలి ఇతరులకు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాంటి జీవితం ఒకవేళ నీకు ఉంటే దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించును గాక. ఇంకా నువ్వు అనేకులను ప్రభు యొద్దకు నడిపించదు గాక. సంఘాన్ని తీసుకురండి, ప్రభు మందిరాన్ని తీసుకురండి. నువ్వు ఊరికే ఇట్లా మన జీవితాల్లో ఫలము లేని వారముగా మనం ఉండకూడదు. అలాగా ఫలమిచ్చేవారుగా ఉండాలి. ఎలా ఉండాలయ్యా? దీపస్తంభం మీద ప్రభు నిన్ను పెట్టాడు. మంచం కింద కొంచెం కింద కాదు, ప్రభువు నిన్ను కొన్నాడు. అనేకులకు వెలుగివ్వడానికి ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ దీపస్తంభం నుంచి దిగకింకా కొంచెం కిందకి వెళ్ళిపోక ఈ మాటలు దేవుడు నీ జీవితంలో దీవెనకరముగా మార్చునుగాక. ఆమెన్. లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మనల్ని దీపస్తంభం మీద పెట్టినాడు. మంచం కింద కొంచెం కింద కాదు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభువు నిన్ను దీవిస్తాడు, ప్రభువు నిన్ను బలపరుస్తాడు, ప్రభువు నీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్దామా గట్టిగా హల్లెలూయా? చెప్దాం. రెండు చేతుల పైన గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా హల్లెలూయా. సాక్షిగా ఉండు, ప్రభును మహింపరచు, ప్రభును స్తుతించు. ఈ మాటలు మీ అందరి జీవితంలో ఫలభరితంగా దేవుడు మార్చునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నువ్వు దీపస్తంభం మీద ఉన్న వ్యక్తివి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి బ్రదర్. మోకరించాడు అందరు.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గట్టిగా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం గట్టిగా. యేసయ్యా నీకే స్తోత్రం. గట్టిగా ప్రార్థన చేయి. ప్రభువా నన్ను వాడుకో, సాక్ష్యం చెప్పేవారిగా నన్ను నిలబెట్టు అయ్యా. ఇతరులకు సాక్ష్యం చెప్పేవారిగా ఉంచిన ఆయన. అడుగుదామా ప్రియులారా? అందరం అడుగుదాం. అందరూ కూడా గట్టిగా, దీపస్తంభం మీద నన్ను పెట్టిన దేవా నీకు స్తోత్రం. గట్టిగా చెప్పు. ఇంకా గట్టిగా. రీ బాబా షెథిలే రికలాబా స్తుకుల రాబలా రికడాదులు రికలాబా. లైవ్లో చూస్తున్న వారు కూడా అందరూ మోకరించి, ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. దీపస్తంభం మీదనే ప్రభు నిన్ను పెట్టినాడు. ప్రభుని స్తుతించు. రీబలా రికలా రాబాష. అందరు కలిసి, అందరం కూడా అందరూ స్తోత్రాలు. ప్రభువా నన్ను వాడుకో, ఇతరులను ప్రభువా నీ దగ్గర నడిపించాలి, సంఘాన్ని నడిపించాలి, నీ మందిరాన్ని నడిపించాలి, ప్రార్థన నడిపించాలి. అటు కృప నాకు దయచేయి డాడీ, అటు కృప నాకు అనుగ్రహించు ప్రభువా. స్తోత్రం. రా బాబా షేథెలేరి కల రాబా స్తుకుల రాబా. గట్టిగా స్తుతించండి. వందనాలు ప్రభువా. గట్టిగా చెప్దామా? స్తుతిద్దామా గట్టిగా? హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గట్టిగా మహిమ కలుగును గాక. మహోన్నతుడా నీకు స్తుతి. చెప్పండి గట్టిగా, ప్రభువా నన్ను వాడుకో. లైవ్లో ఉన్న వారందరూ కూడా కలిసి దేవుని స్తుతిద్దాం ప్రియులారా. దేవుని స్తుతిద్దాం గట్టిగా. అయ్యా నన్ను నిలబెట్టినందుకై స్తోత్రం, నన్ను ఆశీర్వదించినందుకై స్తోత్రం, నన్ను దీవించినందుకై స్తోత్రం. కృప కలిగిన దేవా స్తోత్రం. రిలీజ్ అవడానికి ఫాదర్. అద్భుతాలు జరుగును గాక, సూచక్రియలు జరుగును గాక, మహత్కార్యాలు జరుగును గాక. ప్రతి కుటుంబాలు యేసునామములో కట్టబడును గాక. ఇబ్బందులు, ఇరుకులు, ప్రమాదాలను కొట్టివేయబడును గాక. లార్డ్ టచ్ ఆ రిలీజ్ ఆఫ్ పవర్. దురాత్మ కార్యాలు, చేతబడి కార్యాలు, మాంత్రిక శక్తులు, అపవిత్ర కార్యాలు యేసునామములో లయమైపోవును గాక. తొలగిపో దురాత్మ, తొలగిపో దుష్టాత్మ, తొలగిపో భ్రష్టాత్మ. యేసు నామములో వ్యతిరేక సంబంధమైన స్పిరిట్స్ యేసునామములో తొలగిపోను గాక. రీకాతోలో రీమా షెతెలే రికలరాబా స్తుకులద బడదెలే రికలరాబా రాహతులు రాహ షెకెలే రాహ స్తుకులరాబా బాబా. గట్టిగా అయ్యా స్తోత్రం. సాక్షిగా ఉండు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు సాక్ష్యం చెప్పి ఇతరులకు ప్రభు యోధ నడిపించు. అనేకులను నడిపించుటకు దేవుడిని ఆశీర్వదించాడు, వెలుగుగా చేసినాడు, దీపస్తంభం మీద పెట్టినాడు. వాడబడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎస్, రిలీజ్ ద పవర్, రిలీజ్ అవడానికి ఫాదర్, రిలీజ్ ఆఫ్ పవర్. అద్భుతాలు చేసి మాయం పొందు. కృపాక్షవంతుని నింపినాను అయ్యా. బిడ్డలు తిరిగి వెళ్తుండగా మార్గంలో తోడుగా ఉండు. వాక్యం బిడ్డల జీవితంలో ఫలభరితంగా మార్చునబడును గాక. నాటండి నాయన, ఆశీర్వదించి బలపరచు. ఆశీర్వాదం కలుగును గాక, దీవెన కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. యాక్సిడెంట్స్, అపాయములు, ఇరుకులు, ప్రమాదాలు అన్నీ కొట్టివేయబడాలి. దీవిస్తున్న తండ్రి యేసుక్రీస్తు నామములో క్షేమం ప్రకటిస్తున్నా. యేసునామములో లైవ్లో వీక్షిస్తున్న వారందరి జీవితంలో అనారోగ్యంతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు అందరూ యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఐ రిలీజ్ ఆన్ జీసస్. యేసునామములో సంఘం అంతా విడుదల పొందుకోవాలి. క్షేమం దయచేయి. ఆరాధకేల రాబా. లైవ్లో ఉన్నవారు అందరూ విడిపించబడాలి. ఇక్కడ ఉన్న వారందరూ విడిపించబడాలి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు యేసునామములో తొలగి పోవునుగాక. యేసుక్రీస్తు నామములో ఇచ్చాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులను సార్వత్రిక సంఘమును సదాకాలం తోడు నీడ అయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. కానుకల దర్శనం భాగాలు ప్రభు సన్నిధికి తీసుకొచ్చినట్లయితే అక్కడ బాక్స్ ఉంది, మీరు దాంట్లో సమర్పించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రియమైన ఈ సందేశాలు ఇతరులకు షేర్ చేయండి. ఇతరులకు దీవెనకరంగా ఉండండి. ప్రభువు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.